హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ టేస్టీ ఫుడ్. ఈరోజు వీడియో వచ్చి ఆకుకూరలతో పులావ్ ఎలా చేస్తున్నానో చూడండి. ఎందుకంటే ఈ కూర చాలా బాగుంటుందండి. ఇది కూర కాదు, నేను కూడా ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను. ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియోలోకి ఇప్పుడు వెళ్ళిపోదామండి. కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సింది ఫస్ట్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిరకాయలు, 2 అల్లం ముక్కలు, కాస్త వెల్లుల్లి. ఇవేనండి మనకు కావాల్సింది. ఇవన్నీ కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి ఏంటంటే కొంచెం కూడా వాటర్ పోయకూడదండి. వాటర్ పోయకుండా కొంచెం పేస్ట్లా కాకుండా కొంచెం ఎచ్చపచ్చిగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో మనం వాటర్ వేయడం వల్ల చాలా రైస్ మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు మనం గోంగూర కొంచెం కడిగి కట్ చేసి పెట్టుకుందాం సన్నగా. ఇప్పుడు కొంచెం గోంగూర అండి, ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది చిరుకూరండి, మా ఊర్లో చిర్రాకు అంటారు. ఇది ఒక గుప్పెడు చిరాకు, కొంచెం గోంగూర తీసుకుందాం. ఎందుకంటే ఇది మరీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే అందులో ఆల్రెడీ మనం కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కలిపి, అవి చాలు. ఇప్పుడు ఒక గుప్పెడు చిరాకు, ఒక గుప్పెడు గోంగూర కడిగి కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకుందాం. ఇప్పుడు తరువాత ఒక 2 ఉల్లిపాయలు, టమాటాలు, బిర్యానీ ఆకు. ఇప్పుడు ఇది నేను చూపిస్తున్నది జాజికాయ అండి, మనం పిల్లలకి వాడుతూ ఉంటాం చూసారు, అది. ఇది ఇలాంటి రైస్లో చేయడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి. మీరు ఒక్కసారి వాడి చూడండి. చాలామందికి జాజికాయ అంటే కూడా తెలియదు. ఇది మనం పిల్లలకి మందుల్లో వాడుతూ ఉంటాము. ఇలా మసాలా దినుసుల్లో ఈ జాజికాయ చాలా మంచిదండి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న మసాలా దినుసులు ఇందులో వేసేసుకొని కొంచెం సన్న మంట మీద వేయించుకుందాం. మాడిపోకుండా కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఇలాంటి రెసిపీస్లో నెయ్యి చాలా బాగుంటుందండి. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి. ఇప్పుడు మసాలా దినుసులు వేసేసుకుందామండి. దీంట్లో కొంచెం సన్న మంట మీద పెట్టి కొంచెం డ్రీ ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే మాడిపోతే కొంచెం అంతగా బాగోదండి. తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా వేసేసి దీన్ని కొంచెం గ్రేవీ లాగా సన్న మంట మీద పెట్టుకుందామండి. ఇది పులావ్కి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను ఇంతగా చెప్తున్నాను కదా, నేను కూడా ఇది ఫస్ట్ టైం చేయడం. మిక్సీకి దంచి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, పుదీనా దంచుకున్నాం కదా, అవన్నీ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు తరిగి పెట్టుకున్న గోంగూర, చీరాకు వేసేసుకుందామండి. ఇది పేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆకుకూర జస్ట్ 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. మనకి ఇది ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది పేస్ట్ చేసామంటే అంతగా బాగోదు రైస్లో. కొంచెం కళ్ళుప్పు, మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, కళ్ళుప్పు వాడండి, చాలా మంచిది హెల్త్కి. సాల్ట్ అవాయిడ్ చేయండి, తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాగూ వాడతాం కాబట్టి ఇట్లాంటి కర్రీస్లో వేసేటప్పుడైనా కూడా కళ్ళుప్పు వాడదాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు, తరువాత ధనియా పౌడర్. మనం మిర్చి పౌడర్ స్కిప్ చేసామండి, ఎందుకంటే స్టార్టింగ్ వీడియోలో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అది ఆ కారం సరిపోతుంది. ఎందుకంటే పిల్లలకు పెట్టేది కదండి, వాళ్ళు మరీ స్పైసీగా కూడా తినలేరు. అందుకని మిర్చి పౌడర్ని పక్కన పెట్టేశాను. తరువాత దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అందుకని 2 గ్లాసులు నీరు పోసుకోండి, సరిపోతుంది. ఆల్రెడీ మనకు అందులో గ్రేవీ ఉంటుంది కాబట్టి ఆ తేమ అనేది ఆ రైస్కి సరిపోయి మనకు కొంచెం పొడిగా వస్తుంది. తరువాత ఒక 2 ఎగ్స్ పిల్లలకి పెట్టుకోవడానికి మళ్ళీ సపరేట్గా ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఆ గ్రేవీలోనే వేసేసారంటే అన్నీ వేసేసి ఇప్పుడు విజిల్స్ పెట్టేద్దామండి. కుక్కర్లో మూత పెట్టి ఒక 3 విజిల్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆకుకూరలతో పులావ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.